హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. ఒక సినిమాకి 4 పిల్లర్లు ఎవరంటే మొదటగా గుర్తొచ్చేది ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్, తర్వాత హీరో. ఆ 4వ పిల్లర్ ఎవరో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఆ సినిమాలో స్టోరీ సరిగా లేకపోయినా, సినిమా బాగాలేకపోయినా, మ్యూజిక్ డైరెక్టర్ పాటలు బాగా ఇవ్వడం వల్ల, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇవ్వడం వల్ల కూడా కొన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ల యొక్క కష్టం ఏంటి, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది సినిమా ఇండస్ట్రీలో? మొదటగా చిన్న మ్యూజిక్ డైరెక్టర్గా, అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ వాళ్ళ జర్నీని అలా స్టార్ట్ చేస్తూ చివరిగా ఒక చిన్న సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసి తర్వాత పెద్ద సినిమాల వరకు అలా రేంజ్కి వెళ్తుంటారు. అలా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎన్నో ఆశలతో ఫిలిం ఇండస్ట్రీకి వస్తారు. మళ్ళీ అలా వచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టరే, ఆయన పేరు డ్రమ్స్ రాము. ఆయన ప్రస్తుతం మన సాక్షి స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే డ్రమ్స్ రాము గారు. నమస్తే బాలగారు, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, వెరీ హ్యాపీ. మీ పేరు డ్రమ్స్ రామ్ అని మీ ముందు డ్రమ్స్ పెట్టుకున్నందుకు వచ్చిందా, లేకపోతే మీరు నిజంగానే డ్రమ్స్ బాగా వాయిస్తారా? నేను బేసిక్గా డ్రమ్ ప్లేయర్ని సార్. డ్రమ్ ప్లేయర్గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర డ్రమ్ ప్లేయర్గానే వర్క్ చేశాను. సో వర్క్ చేస్తున్న టైంలోనే ఎవరు అంటే డ్రమ్స్ రాముని పిలుద్దాం, డ్రమ్స్ రాము ఎవరున్నారు, డ్రమ్మర్ ఉన్నాడు కదా రాము, డ్రమ్మర్ రాము, డ్రమ్స్ రాము అయిపోయాడు. అయితే డ్రమ్స్ రామ్ అయిపోయాడు అన్నారు కదా, డ్రమ్మర్ రాము. ఒకసారి మాకోసం డ్రమ్స్ వాయించండి. హ్యాపీగా సార్ మీకోసం. వావ్, చాలా బాగా వాయిస్తున్నారు. మీరు వాయిస్తుంటే నాకు పూనకాలు వస్తున్నాయి. మామూలుగా చైర్లో కూర్చున్నాను, స్టూడియో అని ఆగిపోతున్నా, లేకపోతే మంచి ఒక డాన్స్ వేయాలనిపించేది. డ్రమ్ అంటేనే దరువు సార్. దరువు, డ్రమ్ము. సరే, డ్రమ్స్ రామ్ గారు, మీ లైఫ్ అసలు ఎలా స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీలో చెప్తారా కొంచెం? ఖచ్చితంగా సార్. మాది భద్రాచలం దగ్గర మనుగురు సార్, ప్రాపర్ మనుగురు పక్కన రామానుజవరం అనే విలేజ్. బేసిక్గా మాది మ్యూజిక్ ఫ్యామిలీ. మా ఫాదర్ కూడా క్లారినెట్ ప్లేయర్. సో క్లారినెట్, ఎస్ సార్. సో అక్కడి నుంచి నాకు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. చదువుతో పాటుగా పియానో నేర్చుకోవడం, డ్రమ్మింగ్ నేర్చుకోవడం కంటిన్యూ చేశాను. ఇంటర్, డిగ్రీ అయిపోయేసరికి ఒక మంచి మా ఏరియాలో నేను వెల్ నోన్ ప్లేయర్గా పేరు వచ్చింది. ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో డిగ్రీ ఎక్కడ? భద్రాచలం మనుగురులో శ్రీ విద్యా కాలేజ్, భద్రాచలం. అయితే అక్కడి నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పియానో కోర్స్ నేర్చుకోవడానికి సికింద్రాబాద్ వచ్చాను. అప్పుడు మన సీతారామశాస్త్రి గారు అబ్బాయి యోగి శర్మ అని, తను కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఇండస్ట్రీలో 10 సినిమాలు చేశారు, మంచి కంపోజర్. ఆయన థామస్ గారి దగ్గర తను నేర్చుకుంటూ ఉన్నాడు. సో నాకు కూడా ఒక ఫ్రెండ్ పరిచయం చేస్తే తను తీసుకెళ్ళి నేను అప్పుడు కొత్తగా వచ్చాను కదా, ప్యారడైజ్లో ఉంటుంది ప్యాటర్నీ సెంటర్లో, థామస్ గారికి పరిచయం చేసి కొంచెం పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి ఫీజులో కూడా కొంచెం రాయితీ ఇప్పించి ఆ థామస్ గారి దగ్గర జాయిన్ చేయించాడు. అక్కడి నుంచి పియానో మీద 3 డిగ్రీస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆ సెంటర్కి ఇండస్ట్రీ నుంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చి ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వారాగా నేను ఆల్రెడీ డ్రమ్ ప్లేయర్ అవ్వడం వల్ల వాళ్ళ సిట్టింగ్స్కి, మ్యూజిక్ కంపోజింగ్స్కి, ప్రొడ్యూసర్స్కి సాంగ్స్ వినిపించాలి కదా. అలాంటి టైంలో నా దగ్గర ఎలక్ట్రానిక్ కిట్ ఉండేది, ఇలాంటి డ్రమ్ కిట్ ఉండేది. వాళ్ళతో పాటు సిట్టింగ్కి తీసుకెళ్లేవాళ్ళు. అలా సిట్టింగ్కి తీసుకెళ్ళడం వల్ల నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది. మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ గారు ఉన్నారు. సుందర్ గారు కానీ, గంటాడి కృష్ణ గారు కానీ, చక్రి గారు కానీ, వీళ్ళందరి దగ్గర డ్రమ్ ప్రోగ్రామర్గా వెళ్ళేవాడిని. అలా ఇండస్ట్రీ పైన చిన్నగా మక్కువ పెరిగింది సార్. ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా తర్వాత నేనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. అంతే. వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత నాకు వాట్ అనేది ఇండస్ట్రీ గురించి ఐడియా వచ్చిన తర్వాత, కంపోజింగ్ గురించి, రచన గురించి. అక్కడ కోచింగ్ తర్వాత ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు? అక్కడి నుంచి సుందర్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, సుందర్ అని. ఆ తర్వాత వెంగి అని, ఇప్పుడు తను వెంగల్ దాస్ వెంగి అని ఉన్నాడు. ఆ తర్వాత గంటాడి కృష్ణ గారు, ఆ తర్వాత చక్రి గారు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర కూడా ట్రై చేశానులే, కానీ ప్లేస్మెంట్ దొరకల. సో గంటాడి కృష్ణ, చక్రి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు కూడా చెప్పారు మీరు, వాళ్ళు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్సే.
మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేశారు? నేను ఇప్పుడు 6th సినిమా జరుగుతుంది సార్. 5 సినిమాలు ఏంటి? నా పంచప్రాణం, స్టూడెంట్ స్టార్, తారకేశ్వరి, విధాత, ఓ తండ్రి కథ. ఇప్పుడు ఓ తండ్రి కథ అని మొన్న లాస్ట్ వీకే రిలీజ్ అయిందండి. నంది వెంకటరెడ్డి గారు అనే డైరెక్టర్. ఓ తండ్రి కథ తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అఫెక్షన్. సో ఆ అఫెక్షన్ లిమిట్ దాటితే ఎవరైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది, అతి ప్రేమ వల్ల ఏం డ్యామేజ్ జరుగుద్ది అనేది వెంకటరెడ్డి గారు చాలా మంచి డీల్ చేశారు. సో మాకైతే ఎస్పెషల్లీ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి పేరు వచ్చింది సార్. ఇప్పటి వరకు 5 సినిమాలకు మ్యూజిక్ అందించారు మీరు డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్. ఇంకో సినిమా ఇప్పుడు కొత్త చేయబోతున్నారు. ప్రజెంట్ టెంపర్ కృష్ణ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక సినిమాకి మ్యూజిక్ అందించాలంటే స్టోరీ వచ్చి మీకు చెప్తారు, అలాగే పాటలు కూడా మీకు తెలుస్తాయి, లిరిక్స్ వాట్ ఈస్ వాట్ అని. వాటిని మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు, అంటే ఏ విధంగా ఓన్ చేసుకుంటారు మీరు? అంటే ఆ సీన్కి అలాంటి మ్యూజిక్ ఇస్తేనే యాప్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ సీన్స్ చూసి ఏమంటారంటే మ్యూజిక్ డైరెక్టర్ వల్లనే ఆ సీన్ హైలైట్ అయింది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే అని చాలా మంది చెప్తుంటారు బయట. విన్నారా? సో మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు కూడా తెలుసు, అది ఎలా ఫీల్ అవుతారు? అది యాక్చువల్గా చాలా మంచి ప్రశ్న ఇది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమాని డైరెక్టర్ మా కళ్ళకి చూపెడతాడు సార్. ఫస్ట్ తను కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇమాజిన్ చేసి 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 ప్రతి సీను, ప్రతి డైలాగు, ప్రతి ఫ్రేమ్ని ఎలా ఇమాజిన్ చేస్తాడో డైరెక్టరు, దాన్ని తీసుకొచ్చి మాకు అర్థం కావడం కోసం, మేము ఓన్ చేసుకోవడం కోసం, మమ్మల్ని తనలా మార్చడం కోసం ఎంత కష్టపడతాడంటే డైరెక్టరు. కష్టపడి తన మైండ్లోదంతా మా మైండ్లోకి ఎక్కిస్తాడు. మా మైండ్లోకి ఎక్కించిన తర్వాత మేము ఆ లొకేషన్లో ఉండి, ఆ లొకేషన్లో ఉంటే, ఆ షూట్ జరుగుతున్నప్పుడు, ఆ సీన్ జరుగుతున్నప్పుడు మేము ఎలా ఫీల్ అవుతామో అలా ఎవరూ లేని ఒంటరితనంలో 4 గోడల మధ్య మేము ఆ ఇమాజినేషన్లోకి వెళ్తాం. వాళ్ళ లవర్తో ఉన్నప్పుడు, ఒక అమ్మాయితో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఎలా వెళ్తాడు, ఆ విధంగా ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళాలి. ఇమాజినేషన్లోకి వెళ్ళి ఆ సీన్ని మనం ఫీల్ అయ్యి, మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలాగైతే మనం ఫీల్ అవుతామో ఆ టైంలో మనం క్రియేట్ చేస్తే ఆ సందర్భానికి అనుసారంగా ఒక మంచి పాట, మంచి ట్యూను, మంచి లిరిక్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ అవుతుంది సార్. ఒక్కోసారి మ్యూజిక్ డైరెక్టర్లు రాత్రింబవళ్ళు మేల్కొని కూడా మ్యూజిక్ ఇస్తారు అని వింటుంటాం. అంటే మిడ్ నైటే ఎక్కువగా వర్క్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్లు అని అంటుంటారు, నిజమేనా? అది వారి యొక్క అలవాటును బట్టి ఉంటుంది సార్. అది మిడ్ నైట్. మీరు ఎక్కువ మిడ్ నైట్ వర్క్ చేస్తారా, డేలో? నైట్ సార్. నైట్ టైం. ఎందుకు నైట్ టైంలో ఎక్కువ వర్క్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్లు? అంటే ఆ ప్లెజెంట్నెస్ అవసరం. మైండ్లోకి ఎటువంటి ఆలోచన రావద్దు, బయట నుంచి ఏ పర్సన్ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయొద్దు, మన మైండ్లోకి రాకూడదు, బయట నుంచి ఎవరు రాకూడదు. అటువంటి నిశ్చలమైన స్థితిలో మనం వర్క్లో కూర్చుంటే చాలా మంచి అద్భుతమైన పాట వస్తుంది. సాయంత్రం పూట 6 గంటలకు లేదా 3 గంటలకి ఇలా కూర్చొని చేసినప్పుడు వచ్చే పాట, తెల్లవారుజామున 4ంటికి 5ంటికి కూర్చుంటే వచ్చే ట్యూను చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో చాలా మాధుర్యం ఉంటుంది. ఓకే, దాంట్లో మీరు పొద్దున 4 గంటలకు 5 గంటలకు వచ్చే పాటలో, మిడ్ నైట్ వచ్చే పాటలో చాలా మాధుర్యం ఉంటుంది అని మీరు చెప్తున్నారు. సరే, ఇప్పుడు రాత్రి 3 అవుతుంది ఇప్పుడు, ఓకేనా? మీరు ఇప్పుడు ఒక పాట పాడాలి. మీరు పాటలు కూడా రాస్తారని మేము విన్నాము, మీరే పాడతారని కూడా మేము విన్నాము. మీరు రాసిన పాట మీరు పాడాలి. ఇప్పుడు రాత్రి 3 అవుతుంది, ఒక మంచి పాట మా కోసం విత్ బ్యాండ్ కొట్టుకుంటూ పాడండి. తప్పకుండా. అది మెలోడీ సాంగ్. మీకు ఒక మంచి మంచి మెలోడీ వినిపిస్తాను. వినిపించండి. నేను రాసిందే. ఒక అనాథ పిల్లల్ని ఒక స్కూల్ మాస్టర్ ఓదార్చాల్సిన టైంలో మాటలు సరిపోకపోతే ఒక పాట రూపంలో వాళ్ళని ఓదార్చాల్సి వస్తే తను ఎలా పాడి ఓదార్చాడు అనేది ఈ పాట ఉద్దేశం. ఓకే సార్, ప్లీజ్ గో హెడ్. పువ్వుకి విచ్చుకోవడం సరదా, ఆ ముల్లుకి గుచ్చుకోవడం సరదా, నీటికి సుడులు తిరగడం సరదా, ఆ గాలికి దుమ్ము రేపడం సరదా, మనకి నింగికెగరడం సరదా, నింగికి ఉరుము ఉరమడం సరదా, ఉరుముకి మెరుపులివ్వడం సరదా, మెరుపుకి వెలుగునివ్వడం సరదా,
వెలుగుకి దారి చూపడం సరదా, దారికి నడక దరువులే సరదా, వేసే ప్రతి అడుగులో లయ ఉంటే చూసే ప్రతి నడక అందంగానే ఉంటుంది, పెదాల చివర చిరునవ్వుంటే చూసే ప్రతి మోము అందంగానే ఉంటుంది, హద్దులు పెట్టని అమ్మా నాన్నలు ఆ నింగి నేల, హాయిగా వీచే చల్లని గాలే అమ్మ జోలపాట, అమ్మ కులాల పోయడం సరదా, నాన్నకు నడక నేర్పడం సరదా. చాలా అద్భుతంగా పాడారు మీరు. ఎక్సలెంట్ సింగింగ్. అండ్ ఇంత మంచి ట్యూన్ మీరు ఓన్గా అంత ట్యూన్ ఎలా రెడీ చేసుకుంటారు? ఒక ట్యూన్ రెడీ కావాలంటే ఫస్ట్ ఒక భావం, ఒక డైరెక్టర్ వచ్చి ఒక భావం చెప్తాడు, ఇది సిచ్యువేషన్, ఇది భావం, ఇది ఇలా జరగబోతుంది అక్కడ, దానికి ఆ సిచ్యువేషన్ చెప్తాడు, దీనికి నాకు ట్యూన్ కావాలని చెప్తారు. దాన్ని ఎలా రెడీ చేస్తారు మీరు? ఒక మా మనసుని అన్నీ కట్టేసుకొని ఒక నిశ్చలమైన స్థానంలోకి తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది సార్. క్రియేట్ చేయడానికంటే ముందు ఒక శూన్యంలో ప్రయాణం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ బ్లాంక్ అయిపోవాలి. బ్లాంక్ అయిపోయిన తర్వాత మన మైండ్లోకి డైరెక్టర్ చెప్పిన మాటలు గుర్తు రావాలి. అతను చెప్పిన మాటలు తప్పితే వేరే ఏం గుర్తు రావద్దు. అతను చెప్పిన విజువల్ తప్పితే వేరే ప్రపంచం ఏం కనపడొద్దు మనం కళ్ళు మూసుకుంటే. హీరో, హీరోయిన్ లేదా విలన్ కొడుతున్నాడా, లేదా ప్రేమ, లేదా బాధ, ఈ 4 మాటలు తప్పితే, డైరెక్టర్ చెప్పిన 4 మాటలు తప్పితే వేరే ఎటువంటిది మన మైండ్లో ఉండకూడదు. ఆ టైంలో మనం బాణీ చేస్తే దానికి తగ్గట్టుగా ఒక అందమైన బాణీ అంటే ఏంటి సార్? మ్యూజిక్ రెడీ చేయడమా? మ్యూజిక్ రెడీ చేయడం. ఫస్ట్ బాణీ ట్యూన్ తనననా తననా సో దీనికి ఇక పదాలు జోడించి పాట రూపంలో, దీని తర్వాత పదాలు, దాని తర్వాత మ్యూజిక్, స్టెప్ బై స్టెప్. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఆ డైరెక్టర్ గారిని పిలిచి మేము వినిపిస్తాం. వినిపించిన తర్వాత ఆయన ఇమాజిన్ చేసుకున్న ఆ షార్ట్స్కి ఇది నప్పుతుందా లేదా, ఆ ఫీల్ ఉందా లేదా, లేకపోతే కొంతమంది డైరెక్టర్లు నిక్కచ్చిగా చెప్పేస్తారు, నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటని ఇలా కొట్టేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది? స్టార్టింగ్ అయితే ఫీల్ అయ్యేవాళ్ళం సార్. అంటే నేను చాలా కష్టపడి చేశాను, చాలా బాగుంది, ఈయనేంటి బాగాలేదంటాడు మొహం మీద అలా చెప్పేస్తాడు అని ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇది బాగానే ఉంది, కానీ తనకు కావాల్సింది ఏంటి, తనకు కావాల్సిన బాగేంటో మనం తెలుసుకోవాలి, తను కోరుకునేది ఏంటో తెలుసుకోవాలి. తను ఏదైతే బాగు అని ఫీల్ అవుతున్నాడో దాన్ని మనం పట్టుకోవాలి. వాళ్ళ మైండ్ని రీడ్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఆ పాయింట్స్ పట్టుకోవాలి. అప్పుడు అతనికి కనెక్ట్ అయ్యేలాగా తయారవుద్ది పాట. మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్కసారి వాళ్ళు బాగా మనసు పెట్టి మ్యూజిక్ రెడీ చేసి, బాణీలు రెడీ చేసి, దానికి అంత మ్యూజిక్ యాడ్ చేసి అంత డైరెక్టర్ వినిపిస్తారు. మీరు అనుకుంటారు ఇది ఖచ్చితంగా అంటే సెలెక్ట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది అనుకుంటే కాదు. ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్ లైక్ చేస్తారు. కొన్ని ఏమో ఏదో నార్మల్గా ఓకే వాళ్ళకి కావాలన్నారు, ఇప్పటికిప్పుడు కావాలి, మార్నింగ్ వరకు నాకు సాంగ్ కావాలి అంటే అప్పటికప్పుడు రెడీ చేసి ఏదో ఇచ్చేస్తారు. అది సాంగ్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోతుంది. అలా జరిగిన క్షణాలు ఉంటాయా మ్యూజిక్ డైరెక్టర్స్కి? ఉన్నాయి సార్, ఉన్నాయి. అంటే అది ఎలా అసలు ఒక సాంగ్ హిట్ అవుతుందని ప్రేక్షకులు దాన్ని స్వీకరిస్తేనే హిట్ అవుతుందా, లేకపోతే ముందుగానే మ్యూజిక్ డైరెక్టర్లు అంచనా వేస్తారా? మనకు తెలిసిపోద్ది సార్, కంపోజర్కి తెలిసిపోద్ది ఈ పాట జనాదరణ పొందుద్దా లేదా అనేది మేము ఇమాజిన్ చేస్తాం. ఎందుకంటే ఆ ఫీల్ అనేది పాట మొదలు పెట్టిన దగ్గర నుంచి, ఇప్పుడు నేను పాడాను కదా, ఒక 1 minute 2 minutes పాడాను కదా, అలా పాడుతూ ఉంటే ఒక దారలాగా అలా వెళ్ళిపోవాలి. మనకి ఎక్కడ మైండ్ స్ట్రక్ అవ్వకూడదు, ఆగిపోకూడదు. ఆ స్ట్రక్ అవ్వకుండా ఆ బాణి అలా దారలాగా చివరి వరకు అంటే మైండ్లో రిజిస్టర్ అయ్యి గుర్తుండిపోతుంది అంటే ఆ పాట హిట్ పాట సార్. అతుకులుగా ఈ 2 లైన్లు ఈ 2 లైన్లు ఈ 2 లైన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అతికిస్తే అది గుర్తుండదు. ఆ అల్లిక అనేది గుర్తుండదు, అందులో ఆ మృదుత్వం ఉండదు, ఆ సెన్స్ ఉండదు. ఏ ఆడియన్కి అది గుర్తుండదు. అది గుర్తుండాలి అంటే ఆ అల్లిన విధానమే ఇంపార్టెంట్. ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ నోట్స్ పైన
అది మృదు స్వభావంగా అల్లిక ఒక అమ్మ జోలపాట పాడినట్టుగా ఉంటేనే ఆ పాట హిట్ అవుద్దని మనకు తెలిసిపోద్ది. మ్యానుఫ్యాక్చరింగ్గా ఇలా మధ్యలో 4 దరువులు వేసేసి మళ్ళీ మధ్యలో కాసేపు ఏదో 4 పదాలు లిరిక్ పాడేసి ఊ హా ఈ హా అని 4 పాడేసి ఆ డైరెక్టర్ రేపు పొద్దున కల్లా ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసి చేతిలో పెట్టాం. అంటే అది అంతే సంగతులు. ఆ సినిమా అంతే, ఆ పాట అంతే, అది ఎవరికి గుర్తింపు రాదు. ఒకప్పుడు పాటలు దాదాపు 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండేటివి, చేశారు. తెలుసు కదా. ఒక పల్లవి 2 చరణాలు ఉండేటివి, ఒక్కొక్కసారి 3 చరణాలు కూడా వచ్చేటివి. ఇప్పుడు పాటలు ఒక పల్లవి ఒక చరణం సాంగ్ ఎండ్, మళ్ళీ దాంట్లో ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మిక్స్ చేయాలి, హిందీ మిక్స్ చేయాలి, అంటే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ఏవేవో మిక్స్ చేయాలి. దానికి తగ్గట్టు మీరు మారారా మ్యూజిక్ డైరెక్టర్గా? అది ఇప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ జరుగుతుంది సార్. మీరు అన్నది 3 నిమిషాలకు పాట అయిపోవాలి, 3.5 నిమిషాలకు పాట అయిపోవాలి, ఒక పల్ల ఒక చరణం. ఆడియన్స్ వినరు, ఆడియన్స్ చూడరు, రీల్స్ చూసేసి బాగా స్పీడ్ అయిపోయారు, ట్రెండ్ అయిపోయారు అని అనుకుంటున్న తరుణంలో 4 గంటలు సినిమా తీసి ఒప్పించిన వాళ్ళు ఉన్నారు. దురందర్ 4 గంటలు సినిమా తీసి మూసుకొని కూర్చొని చూడండిరా అని ఒప్పించిన వాళ్ళు ఉన్నారు. మ్యూజిక్ కూడా అంతే, మ్యూజిక్ కూడా సార్ అది మనం ఎంత వినసొంపుగా, నేను మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నానా లేదా, ఇది ఇంపార్టెంట్. నేను మీకు ఏం మాటలు చెప్తున్నాను, ఈ తీయగా ఉన్నాయా చేదుగా ఉన్నాయా, మీకు పనికొచ్చాయా లేదా, వాటిని బట్టి మీరు వింటారు తప్పితే పనికొస్తుంది అంటే అవతల పని ఆపేసి మరీ వింటారు. నాకు ఈ మధ్య ఒక రైటర్ వచ్చి ఒక స్టోరీ చెప్పాడు సార్, ఒక పెద్ద ఆయన. సార్ ఒక హాఫ్ అన్ అవర్లో ముగించండి సార్, కొంచెం వేరే వర్క్ ఉందని చెప్పాను నేను. ఆ స్టోరీ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. 2.5 గంటలు విన్నాం సార్. 2.5 గంటలు విన్నాను. 2.5 గంటలు విని మిగతా పని ఆ పని క్యాన్సిల్ చేసేసా. ఆయన చెప్పడం అలా చెప్పాడు, దాంట్లో అంత విషయం ఉంది. మిగతా పని వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఆ పని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అనేది, ఆ అట్రాక్షన్ అనేది మనం క్రియేట్ చేయాలి. పాట 5 నిమిషాలు పెడితే వినరా, ఎందుకు వినరు, వింటారు. అంటే అంత అందమైన పాటని తయారు చేయలేకపోతున్నారు, తయారు చేయించుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళే మెంటల్గా డిగ్రేడ్ అయిపోతున్నారు. అబ్బాయి వద్దండి, 3 నిమిషాలు ఉంటే చాడండి, ఎప్పుడు చూడండి. సార్ మీరు ఈ సిచ్యువేషన్కి ఎన్ని నిమిషాలు ఇస్తారు, ఏం చేస్తారు, ఏం రాస్తారో చేయండి, ఒక అద్భుతమైన పాట ఇవ్వండి అని ధైర్యంగా వచ్చి కూర్చుంటే డైరెక్టరు, అది 4 నిమిషాలు రావచ్చు, 4.5 నిమిషాలు రావచ్చు, అటు ఇటుకు రావచ్చు. వీళ్ళు మెంటల్గా ముందు ఇదే ఫిక్స్ అయ్యి వస్తున్నారు. 3 నిమిషాలు చాలండి, ఆ 30 సెకండ్స్ రీల్ చూడడానికే జనాలకు ఓపిక లేదండి అని మాట్లాడుతున్న డైరెక్టర్లలోంచి ఒకడు పుట్టుకొచ్చి 4 నిమిషాల సినిమా తీసి దంచి కొట్టాడు. 4 గంటల సినిమా తీసి వాయించాడు. మరి ఏమైంది? మీరు నమ్ముతారా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పాటల వల్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే కొన్ని సినిమాలు నిల్చున్నాయి, స్టోరీ బాగాలేకున్నా, సినిమా స్క్రీన్ ప్లే బాగాలేకున్నా, ఏం లేకున్నా కూడా పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే సినిమాలు కొన్ని హిట్ అయినాయి అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ప్రూవ్డ్ సందర్భాలు మనకి ఎన్నెన్నో. ఇప్పుడు ఆరెంజ్ సినిమా ఉంది, రామ్ చరణ్ గారు ఆరెంజ్ సినిమా జనాల్లోకి వెళ్ళలేదు. పాటలు ఈ రోజు యువత కూడా పెట్టుకొని ఉర్రూతలు ఊగిపోతూ ఉంటారు. రిలీజ్లో పెద్ద హిట్ అయింది కదా ఆరెంజ్. అంతకంటే ప్రూవ్ ఏముంది సార్? అది ఎనీ సినిమా, నీ మాయాబజార్ తీసుకో, పాతాళ భైరవి తీసుకో, ఎనీ సినిమా అక్కడి నుంచి తీసుకున్నా, బ్లాక్ అండ్ వైట్ నుంచి తీసుకున్నా, ఇప్పుడు మన ఆరెంజ్ వర్క్ తీసుకున్నా కానీ పాట రీచ్ అయింది అంటే పబ్లిక్కి సినిమా రీచ్ అయినట్టు సార్. అది పాట ఒకటే కాదు, సినిమా రీచ్ అయినట్టు, హీరో రీచ్ అయినట్టు, డైరెక్టర్ రీచ్ అయినట్టు, సినిమా పేరు అనేది రీచ్ అయినట్టు. ఇంత రీచ్ చేసింది అంటే పాటకి న్యాయం జరిగింది. ఆ పాట యొక్క ఇంపార్టెన్సీ దాని విధి అది నిర్వహించేసినట్టు. మిగతాది ఏం చేయాలి? మిగతాది సినిమాకి వెళ్ళి కూర్చున్న తర్వాత సినిమా రంజింపజేయాలి ఆడియన్ని. అప్పుడు ఆటోమేటిక్గా పాట సక్సెస్, సినిమా సక్సెస్. సినిమా ఎప్పుడైతే జనాలకి నచ్చదో ఆటోమేటిక్గా ఆ పాటలు మాత్రమే మిగిలిపోతాయి. మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీరు చూడండి, మన మణిశర్మ గారు చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ, దేవిశ్రీ చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ రోజు వరకు ఆ మ్యూజిక్ వినపడిందా అంటే అది ఏ సినిమాలో కూడా మనం చెప్పేస్తారు, చిన్న పిల్లలు కూడా చెప్తారు. అదే ఇక్కడ ఏ సీన్ లో వచ్చింది కూడా చెప్తారు, ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు. సీరియల్లో ఈ మధ్య సినిమా ట్రాక్స్ ప్లే చేస్తా ఉన్నారు. అవునవునవును. ఇంట్లో మా మెసేజ్ చెప్తా ఉంటుంది, ఇది పలానా సినిమాలో, రంగస్థలం సినిమాలో అక్కడ పలానా సీన్ లో వచ్చిన మ్యూజిక్ ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారేంటి వీళ్ళు
ఈ మధ్య సీరియల్స్లో సినిమా మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు కదా, మీ మ్యూజిక్ డైరెక్టర్స్ వాటి మీద ఏమైనా కాపీ రైట్స్ అలాంటివి వేయరా? ఉన్నాయి సార్, జరుగుతున్నది. మరి ఆయన వేస్తూనే ఉన్నారు కదా యూనియన్ serials లో. తరపున కూడా అంటే ఫైట్ ముందు ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటుందా, మాట్లాడుకుంటారా? అది అండర్స్టాండింగ్ లేకుండా స్టార్ట్ అయింది సార్. మ్మ్. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ తో ఫినిష్ చేయడానికి మా ప్రెసిడెంట్ వాళ్ళంతా, అంటే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా అలవాటు పడిపోయి ఉన్నారు కదా. ఒక పర్టికులర్ బడ్జెట్ తక్కువలో అయిపోతుంది, ఆల్రెడీ ఉన్న ట్రాక్స్ వాడుకోవడం ఈజీ కదా, టైం సేవ్ అవుతుంది, బడ్జెట్ తక్కువ అవుతుంది. ఈ రెండింటికి వాళ్ళు అలవాటు పడిపోయారు. మ్మ్. ఇప్పుడు మా యూనియన్ తరపున మా ప్రెసిడెంట్లు, మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఫెడరేషన్ తరపు నుంచి ఆ సీరియల్ ప్రొడ్యూసర్స్కి, ఛానల్ అధినేతలకి లెటర్స్ ఇచ్చేసి, సో దాన్ని మీరు మెల్లమెల్లగా తగ్గించాలి, ఖచ్చితంగా మ్యూజిషియన్స్తోనే వర్క్ చేయించుకోవాలి అన్న కండిషన్ మీద వర్క్ జరుగుతుంది. అతి తొందరలో అది ఆగిపోద్ది. ఓకే. అంటే మీరు చెప్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ కి అసోసియేషన్ ఒక గ్రూప్ అంటే ఉంటుంది అని మీరు చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. ఎలా ఉంటాయి యాక్టివిటీస్ అసలు? మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు కలుస్తారా అసలు? రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి మాకు మీటింగ్ జరుగుతాయి సార్ ఆఫీస్లో. ఎలా ఉంటాయి? ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏ మీటింగ్ ఎలా ఉంటాయి? మాదైతే ప్రజెంట్ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉందండి, శ్రీనగర్ కాలనీలో. గణపతి కాంప్లెక్స్ ముందు సుమన్ టీవీ ఎదురుగా ఉంటుంది. 3 monthsకి ఒకసారి జనరల్ బాడీ జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్స్ మా ప్రెసిడెంట్ కానీ, పిఎస్టీలు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళంతా రెగ్యులర్ అప్డేట్స్. అంటే ఈరోజు నేను ఈ స్టూడియోలో పలానా రికార్డింగ్ వర్క్ చేశాను అంటే అది యూనియన్కి అప్డేట్ వెళ్తుంది, ఖచ్చితంగా అప్డేట్ వెళ్తుంది. 200 300 మేము యూనియన్కి పే చేస్తూ ఉంటాం. అది సింగర్ కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు. అంటే ప్రతి పాటకా లేకపోతే ఆ రోజు జరిగిన వర్క్కి అట్లా ఎన్ని రోజులు జరిగితే అన్ని 200 రూపీస్ వెళ్తాయా? అన్ని అంటే మా యూనియన్ మేము కాపాడుకోవడం కోసం, ఫర్దర్గా భవిష్యత్తులో ఎప్పుడన్నా ఉపయోగపడతాయి. ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటాయా? ప్రజెంట్ అయితే లేవు సార్. ప్రజెంట్ మా ప్రెసిడెంట్ నెక్స్ట్ మంత్ లోపు వచ్చేస్తుంది, ఆల్రెడీ అన్ని ప్లాన్ చేశారు. ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఏదైనా వచ్చింది, ఒక మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఎన్నో సంవత్సరాలు దాదాపు చక్రి గారి దగ్గర మీరు పనిచేశారని చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు? 17 years. 17 years. మీకు సడన్ గా మీ ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, మిమ్మల్ని మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆదుకుంటారా? అంటే కనీసం మాట్లాడతారా, ఎలా ఉన్నారు ఏంటి అని? చాలా తక్కువ మంది సార్, చాలా తక్కువ మంది. ఆదుకోవడం అనేది అయితే జరుగుతుంది. అది ఎవరు, మనకు తెలిసిన వాళ్ళు, మనతో రిలేషన్ ఉన్న వాళ్ళు, కొంత యూనియన్ తరపు నుంచి. ఒకవేళ యూనియన్ లో తెలిసింది మీకు హెల్త్ బాగాలేదు, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, డబ్బులు కావాలి, యూనియన్ నుంచి ఎలాంటి సహాయం అందుతుంది మీకు? ఖచ్చితంగా క్యాష్ రూపంలో. ప్రజెంట్ ఇప్పుడు ఒక 2 years నుంచి అయితే ఇమీడియట్గా ఏ మెంబరు ఏ ఫైనాన్షియల్గా కావచ్చు లేదా ఇంకా ఎనీ ట్రబుల్లో ఉన్నా కానీ యూనియన్ నుంచి ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ కానీ వాళ్ళంతా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఆదుకుంటున్నారు. జరుగుతుంది సార్. ఇప్పుడు కొంచెం మనం సబ్జెక్ట్ లో కొంచెం డీప్ గా వెళ్ళినాం. సో ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ అందించండి, మళ్ళీ మనకు ఊపు రావాలంటే ఒక మంచి సాంగ్. ఇలా మనం నేను 10th క్లాస్ నుంచి ప్లే చేస్తా ఉన్నా. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు డ్రమ్ కిట్, ఈ అకాస్టిక్ డ్రమ్ కిట్ అంటారు దీన్ని, అకాస్టిక్ ప్లే చేసి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ బాక్స్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ బాక్స్ వచ్చిన తర్వాత కూడా ఒక 5 years ఇక్కడ హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత నేను ఎలక్ట్రానిక్ కిట్ ప్లే చేశాను. ఇంకా ఆ తర్వాత పియానో నేర్చుకున్న తర్వాత 2008 నుంచి సిస్టమ్ వర్క్ వచ్చేసాను. అప్పటి నుంచి కంప్యూటర్స్ కొనుక్కొని ఈ టోన్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ కంప్యూటర్లోనే దొరుకుతున్నాయి, ప్లగిన్స్ అంటాం. కంప్యూటర్లో దొరుకుతున్నాయి ఈ ట్యూన్స్, టోన్స్ ఏమో అంటున్నారు. yes sir, టోన్స్. ఆ టోన్స్ని కంప్యూటర్లో ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్నాక వన్స్ దాన్ని ఏ విధంగా వీటికి సెట్ చేస్తారు? మేము ఫస్ట్ సేమ్ ఇది ఏ ఫార్మేట్ ఉంది, ఏ సౌండింగ్ అయితే ఉందో సేమ్ కిట్ మాకు ఎలక్ట్రానిక్ కీబోర్డ్లో వస్తుంది సార్. కీబోర్డ్లో వస్తే దాన్ని తీసుకొని ఫస్ట్ మేము ప్లే చేస్తాం. ఇప్పుడు ఎలాగైతే ఇలా ప్లే చేసామో దీన్ని ఎన్నిసార్లు కొట్టాము, దీన్ని ఎన్నిసార్లు కొట్టాము, ఏ స్ట్రోక్ ఎన్నిసార్లు యూజ్ చేసాము అనేది మనకు అక్కడ క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. నోట్స్ మనకు అక్కడ చూపెడతా ఉంటుంది కంప్యూటర్లో. ఇదంతా ఒక సాంగ్కి అంతా ఫీడ్ చేసిన తర్వాత ఆ సినిమాకి, ఆ ప్రొడ్యూసర్కి ఇంకా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది, ఒక మంచి హీరో ఉన్నాడు, వాళ్ళకి మ్యూజిక్ అంటే మంచి ప్యాషన్, ఆ సినిమాలో పాటలు బాగుండాలి, ఆర్ఆర్ బాగుండాలి అనుకుంటే వాళ్ళు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఖర్చు పెడతారు. అవి ఖర్చు పెట్టినప్పుడు ఈ సిస్టంలోంచి వాడిన టోన్స్ని రిమూవ్ చేసేసి సేమ్
లైవ్ ఇన్స్ట్రుమెంట్తో రికార్డ్ చేసి స్టూడియోలో రీప్లేస్ చేసేస్తాం. సో అది వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. ఈజీ అయిపోద్ది. సేమ్ కిట్ తీసుకెళ్ళి ఇప్పుడు మన స్టూడియోలో ఎలాగైతే పెట్టామో రికార్డింగ్ స్టూడియోలో వెళ్ళి తీసుకొని ప్రతి దానికి ఒక మైక్ పెట్టేసి ప్లే చేస్తారు. టెక్నీషియన్ వచ్చి ప్లే చేస్తాడు. ఆ ప్లే చేసిన తర్వాత ఆ సిస్టమ్ టోన్స్ తీసేసి వీటిని రీప్లేస్ చేసేసి పెట్టేస్తే డెప్త్ బాగుంటుంది. న్యాచురల్ సౌండింగ్ డెప్త్ బాగుంటుంది. ఓకే, మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఒక 5 సినిమాలు చేశారు, ఇప్పుడు ఇంకో సినిమా కూడా చేయబోతున్నారు. ఎస్ సార్, ప్రజెంట్ జరుగుతుంది. బయట ఏమైనా ఆల్బమ్స్ లేకపోతే ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎస్ సార్. వెళ్తారా? ప్రజెంట్ అయితే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏం చేయట్లేదు సార్. నేను సిటీకి వచ్చిన తర్వాత 2012 దాకా నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశాను. స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను, డ్రమ్ కిట్ ప్లే చేశాను, పియానో ప్లే చేశాను. ప్రతి మ్యూజిషియన్ కూడా స్టేజ్ ప్రోగ్రామ్ చెయ్యాలి, చేసిన అనుభవం కావాలి. అది అది గుర్తొస్తేనే ఒక తెలియని ఆనందం. ఎందుకంటే మనం ఏం ప్లే చేస్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, నేను ఏం దరువు కొడితే ఎదుటి వాడు ఎలా రెస్పాండ్ అవుతాడు, అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. స్టేజ్ పెర్ఫామ్ చేసి ఉన్న టెక్నీషియన్ చేసే వర్క్ వేరే ఉంటుంది. అంటే పబ్లిక్తో ఇంటరాక్టివ్ డైరెక్షన్, పబ్లిక్తో ఇంటరాక్టివ్, వాళ్ళ రెస్పాన్స్ మన కళ్ళతో చూస్తే ఓహో పలానా టైంలో పలానా బీజియంలో నేను ఇలా ప్లే చేస్తే వాళ్ళు ఇలా రెస్పాన్స్ చేశారు, విజిల్స్ చేశారు, ఎగబడ్డారు, ఇవన్నీ మైండ్లో ఉండి మనం కూడా క్రియేట్ చేసేటప్పుడు ఇలా చేయాలి, ఇటువంటి ఉండాలి పాటలో అనేవి ఖచ్చితంగా మనం పెడతాం. కాబట్టి స్టేజ్ ప్రోగ్రామ్ అనేది చెయ్యాలి, నేను చేశాను. ఎన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు కదా? 100 చేసి ఉండాలి సార్. నేను చెప్తున్నాను కదా, ఇంటర్మీడియట్ నుంచి నేను భద్రాచలంలో మనుగురులో ఉన్నప్పటి నుంచి నేను స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయినాయి, కానీ ఎందుకంటే వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కంపోజిషన్స్కి వెళ్ళేవాళ్ళం. అవునవును, కంపోజిషన్. అక్కడ ప్రొడ్యూసర్ కూర్చునే వాళ్ళు, ఇక్కడ డైరెక్టర్ కూర్చునే వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టరు తీసుకెళ్ళి మమ్మల్ని కూర్చొని మమ్మల్ని అందరిని ఇంట్రడ్యూస్ చేసి తను రామ్ అండి, తను కృష్ణ అండి ఇంట్రడ్యూస్ చేసి ఏదండి పాట ట్యూన్ వినిపించండి అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పాడుతూ ఉండేవాళ్ళు, లేదా ఒక సింగర్ని తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు పేమెంట్స్ వచ్చేటియా? ఇస్తారా? పక్కా సార్. పేమెంట్లో ఇండస్ట్రీలో పేమెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు సార్. 90% జెన్యూన్ పేమెంట్ చేస్తారు. ఒక 10% వాళ్ళ వల్ల అంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం, బ్లాస్ట్ అవ్వడం ఉంటుంది కదా, ఒక 10% ఉంటారు అంతే తప్పితే జెన్యూన్ పేమెంట్స్ ఉంటాయి, రెస్పెక్టబుల్ పేమెంట్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ల జీవన శైలి అయినా వాళ్ళ మనసు అయినా చాలా మెత్తనైనది, వాళ్ళు చాలా మృదు స్వభావులు అని చెప్తుంటారు. ఎంతవరకు నిజం అంటారు? నువ్వు వాస్తవం సార్. మీరు ఇందాక అడిగినప్పుడు నేను చెప్పాను కదా, నేను మీలా మారిపోవాలి అంటే నేను మారగలిగే మనస్తత్వం ఉండాలి. కఠినంగా ఉంటే నేను మీరులాగా మారలేను కదా. చాలా కరెక్ట్గా చెప్పారు, అర్థమైంది. నేను కఠినమైన స్వభావం అయితే నేను మీరు చెప్పిన సందర్భాన్ని ఎలా ఫీల్ అవుతాను, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాను, ఒక డైరెక్టర్ మైండ్ సెట్లా నేను ఎలా మారిపోతాను అంటే మారిపోయే మనస్తత్వం నాకు ఉండాలి. మారిపోయే మనస్తత్వం అంటే నువ్వు బాధపడితే నేను బాధపడాలి, నువ్వు నవ్వితే నేను నవ్వాలి, నువ్వు జోక్ వేస్తే నేను నవ్వాలి. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అంటే నేను రిసీవ్ చేసుకోవాలి. ఇదే ఆ మృదు స్వభావం అంటే దాని అర్థం అదే సార్. మీరు చెప్పిన దాన్ని నేను ఫీల్ అవ్వగలగాలి. వైట్ పేపర్ లాగా ఉండాలి, మీరు ఉండాలి, ఏదైనా రాయగలగాలి ఆ పేపర్. మీరు అది చెప్పగానే నేను దాని మీద ఇలా పెట్టేసుకొని అలా గమ్ములాగా అంటుకుపోవాలి. ఓకే, దీని తర్వాత ఇది అరేంజ్ చేయమంటే ఇది అరేంజ్ చేయాలి, ఇది అరేంజ్ అయిపోయి నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్తే మళ్ళీ దాన్ని కూడా అలాగే స్టిక్ ఆన్ అయి ఉండాలి. అప్పుడే మళ్ళీ దానికి తగ్గ పాట వస్తుంది కదా. ఇప్పుడు ఒక మంచి మెలోడీ సాంగ్ అంటారు, మెలోడీ సాంగ్ చేస్తాం, ఇమీడియట్గా నెక్స్ట్ వీక్లో ఐటమ్ సాంగ్ చేయాలి. మంచి ఐటమ్ సాంగ్ కావాలంటే మరి నేను ఆ ఐటమ్ సాంగ్ ఒక అమ్మాయిని ఆ హోయలు అవన్నీ ఊహించాలి, ఆ లిరిక్ ఎలా ఉండాలో ఊహించాలి, పిక్చరైజేషన్ ఎలా ఉంటుందో ఊహించాలి. అవన్నీ ఊహించాలి అంటే నేను మారిపోయాను కదా. అవును. అంటే డైరెక్టర్లు మనల్ని మారుస్తారు సార్. డైరెక్టర్ అంటే వాళ్ళు క్రియేటర్. ఒక పాట చేశాడు మా సుందర్ అని మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాను కదా. డైరెక్టర్ ఈజ్ ద క్రియేటర్, తన మైండే ఒక థియేటర్, కంపల్సరీ రా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గుణగణాలని చెప్తూ వెంగి అని తను రాశాడు, సుధాకర్ తను రాశాడు. అంటే తను ఏదైతే తను ఒక థియేటర్ లాగా బొమ్మను చూడాలి, అది చూసి అది మనకు చెప్పాలి. మేమందరం కలిసి
తన తన విజన్కి సపోర్ట్ చేసి పని చేయాలి. దాన్ని అంతా పిక్చరైజ్ చేసి తీసుకెళ్ళి థియేటర్లో వేస్తే ఇది ఆడియన్కి నచ్చాలి. అండ్ అది సినిమా. ఇంకొక విషయం, లిరిక్ రైటర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు చాలా అంటే గేయ రచయితలు చాలా బ్రహ్మాండంగా రాస్తారు వాళ్ళు, ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్నో ఆశలతోటి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక మంచి పాట రాసిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్ వాటిని ఇంకా ఎలివేట్ చేయాలి, ఆ పదాలని వాటిని వీటిని. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? ఒక గేయ రచయిత ఒక సంగీత దర్శకుడు మధ్య ఏం మాట్లాడతారు మీరు? ఆయన గేయ రచయిత వచ్చి ఏం మాట్లాడతాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ తోటి? రచయితది చాలా గొప్ప స్థానం సార్. రచయిత అనే పదమే చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు క్రియేటర్. మనం మాట్లాడడం వేరు సార్. మాట్లాడిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మీద పెట్టాల్సి వచ్చేసరికి చాలా చేంజెస్ కోరుకుంటుంది. పెన్ను కదలదు. మనం ఇప్పుడు ఇలా చాలాసేపు మాట్లాడుకుంటాం, ఇదంతా పేపర్ మీద రాస్తే నేను మాట్లాడిందంతా నన్ను పేపర్ మీద రాసేయమనాలి, మీరు మాట్లాడిందంతా మిమ్మల్ని పేపర్ మీద రాసేయమంటే అది ఇంపాసిబుల్. దీని అంతటికీ ఒక ఆర్డర్ పెట్టి దానికి ఎదుటివాడికి అర్థమయ్యేలాగా దాంట్లో ఒక భావం నిండుకునేలాగా చేసి ఎదుటివాడిని కూడా ఆ ఫీల్ అయ్యేలా చేయాలి. అంత చేయాలంటే ఆ రచయిత చాలా మదన పడాలి. అది పాట రచయిత కావచ్చు, స్టోరీ రైటర్ కావచ్చు, డైలాగ్ రైటర్ కావచ్చు. రైటర్ అనేవాడు చాలా మదన పడి తయారు చేసిన తర్వాతే అది నెక్స్ట్ తీసుకుంటుంది. సో రచయితది చాలా గొప్ప స్థానం. ఆ పాటల రచయిత కానీ, ఆ స్టోరీ రచయిత కానీ, డైరెక్టర్తో కానీ, మాతో కానీ వాళ్ళు ఇంకా సెన్సిటివ్ సార్. మ్యూజిషియన్ కంటే కూడా రచయితలు ఇంకా సెన్సిటివ్. ఎందుకంటే అంత ఉంటేనే వాళ్ళు అది క్రియేట్ చేయగలుగుతారు సార్. భావాన్ని క్రియేట్ చేయగలుగుతారు. చంద్రబోస్ గారి పాటలు చూశారు కదా, వేణుమాధవ సాంగ్ ఉంటుంది, దాంట్లోని రచన ఎలా ఉంటుంది. మొన్న వచ్చిన త్రిబులార్లో ఆ పాప పాడే సాంగ్ ఉయ్యాల పాట ఎలా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ఆ పాట అంత రంజకంగా జనరంజకంగా జనాల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఫీల్ అయిన తర్వాత ఫస్ట్ మా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సార్, నేనైతే ఫస్ట్ ట్యూన్ చేసేస్తా. ట్యూన్ చేసిన తర్వాత లిరిక్ రైటర్కి ఇస్తా. తను లిరిక్ రైటర్ రాసిన తర్వాత డైరెక్టర్ ఓకే అంటే దాన్ని రికార్డ్ చేసేస్తాం. కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఫస్టే రచయితని పిలిపించి వాళ్ళు పాట రాయించేసుకుంటారు వాళ్ళకి కావాల్సినట్టుగా. రాయించేసుకున్న తర్వాత ఆ లిరిక్ మా దగ్గరికి పంపిస్తారు. ఇంకా దాంట్లో పెద్ద మార్పులు చేయడానికి ఏముండదు. 99% ఆ రచయిత డైరెక్టర్ ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి 99% దాన్నే తీసుకురావడానికి ప్రయత్నం చేసి దాన్నే ఫినిష్ చేస్తాం. ఏదో 1-2 అక్షరాలు చేంజెస్ తప్పితే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంది, మేము అంత రెస్పెక్ట్గా చూస్తాం. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణిశర్మ గారు సార్. ఓకే, ఎందుకంటే మీరు చక్రి దగ్గర పని చేసినా కూడా మణిశర్మనే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎందుకు అయ్యారు? ఎందుకంటే చక్రి గారు కంపోజిషన్ ఎలా ఉంటుందంటే ఒక కింది స్థాయి ఆడియన్ కూడా వెళ్ళేలాగా ఒక ఈల పాటలాగా ఊత పాటలాగా చాలా ఈజీగా ఉంటుంది చక్రి గారిది. అంత ఈజీగా ఉండడం వల్ల అంత ఈజీగా ఎక్కుద్ది, అంత ఈజీగా వెళ్ళిపోద్ది. సో మణిశర్మ గారిది ఎలా ఉంటుందంటే ఆయన మ్యూజిక్ చాలా కన్స్ట్రక్టెడ్గా ఉంటుంది. బాణీకి వెనక ఆయన అల్లిక ఇన్స్ట్రుమెంటేషన్ ఒక 100 లేయర్లు వేస్తాడు. చాలా హెవీ మ్యూజిక్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఆయన టెక్నీషియన్ అవ్వడం వల్ల ఆ మ్యూజిక్ డెప్త్ ఇప్పటికి కూడా మ్యూజిక్ని హైలైట్గా ఒక బాణీకి ఫుల్ ప్లెడ్జెడ్గా నింపగలిగే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం మణిశర్మ గారు. మణిశర్మ గారు తర్వాత డిఎస్పి గారు. సో ఈ ప్రోగ్రాంలో ఇక మా కోరిక ఏంటంటే మీరు ఒక మంచి పాటతోటి మీ ఓన్ కంపోజిషన్ ఒక పాటతోటి ముగించేద్దాము. ప్లీజ్ ప్లే. February 7th అని ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశాం సార్. దాంట్లో నాకు ఇష్టమైన పాట పాడతాను నేను. పాడండి. టీజింగ్ సాంగ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఒక యూత్ఫుల్ సాంగ్ అనుకోండి. గుండెల్లో నా లొల్లి రేపావే బుల్లి నిన్ను చూడాలి మళ్ళీ మళ్ళీ మనసంత గిల్లి మత్తు మందు చల్లి మురిపించావే లిల్లీ లిల్లీ కళ్ళకు మైకం కల్పించావే
కొత్త లోకం చూపించావే, ఆగాలేని ఆరాటం అడగాలంటే మోమాటం, హాయిగుంది ఇరకాటం పిల్ల పిల్ల, అడగాలంటే ఆరాటం అడగాలేని మోమాటం, హాయిగుంది ఇరకాటం పిల్ల పిల్ల, ఓ పిల్ల పిల్ల, నా గుండెల్లో నా లొల్లే రేపావే బుల్లే, నిన్ను చూడాలి మళ్ళీ మళ్ళీ, లబ్ డబ్ 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 లబ్ డబ్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పాడారు అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు 5 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు, 6వ సినిమా చేయబోతున్నారు అండ్ ఆల్ ద బెస్ట్. మీ 6వ సినిమా హిట్ కావాలి, అలాగే మంచి మంచి ఆల్బమ్ సాంగ్స్ చేయాలి. మీరు తెలుగే కాదు మిగతా లాంగ్వేజ్లో కూడా మంచి సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ చేయాలి, సినిమాలకు మ్యూజిక్ అందించాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ డ్రమ్స్ రాము గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఒకటి షేర్ చేస్తాను నేను. ఈ మ్యూజిక్ కంపోజిషన్తో పాటు నాకు కొంచెం సోషల్ అవేర్నెస్, సేవా కార్యక్రమాలంటే ఇష్టం సార్. ఆ కోవలోనే రక్తదానం నేపథ్యంలో ప్రజెంట్ యువతకి రక్తదానం విలువ, ఎందుకంటే రోజుకి ఎన్నో రకాల విధాలుగా యాక్సిడెంట్స్ కావచ్చు, జబ్బుల వల్ల కావచ్చు, రక్తం అనేది అవసరం పడుతూ ఉంది. సో ఈ రక్తదానం విలువని ప్రజెంట్ చాలామంది చేస్తున్నారు, ఇంకా ఎక్కువ మంది చేయాలి, దాని అవసరం ఉంది అని తెలియజెప్పడానికి వీరాభిమాని అనే ఒక మినీ మూవీని తీశాను సార్ నేను. అంటే ఒక ఆపదలో ఉన్నవాడికి ఆ టైంకి ఆ రక్తం అందడం అనేది ఎంత కష్టం, అది ఇన్ టైంలో చేరితే ఒక ప్రాణం నిలబడుతుంది. ఆ ఉద్దేశంతో మన మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంకుని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఆయన క్యారెక్టర్ని చెప్తూ, ఆయన క్యారెక్టర్ గురించి చెప్తూ, ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ ఎంతమందిని కాపాడుతుంది, ఇలా ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఈ రోజుకి ఎంతమంది రక్తదానం చేస్తున్నారు, ఇంకా ఎంతమంది చేయాలి, ఇంకా ఎంతోమంది చేయాలి, అది చేయడం వల్ల మంచే చెప్తే చెడు లేదు. కాబట్టి అందరూ కూడా రక్తదానం చేయండి. మన చుట్టుపక్కల వాళ్ళందరినీ, ఆపదలో ఉన్న వాళ్ళందరినీ, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాటి మానవుల్ని కాపాడుకోవడానికి కోసం మన వంతు సాయంగా మనం చేద్దాం. థ్యాంక్ యూ, ప్లీజ్ డొనేట్ బ్లడ్. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.